హాయ్ గాయ్స్, అందరికీ సారీ అయితే చెప్తున్నాను. సారీ ఎందుకంటే మన ఛానల్లో అన్నీ కుకింగ్ వీడియోసే కదా, అన్ని వంటల వీడియోసే పెడుతూ ఉంటాను. కానీ క్రిస్మస్ వెకేషన్కి ఊరికైతే వచ్చాము. పిల్లలకి హాలిడేస్ ఇచ్చేసారు కదా, పిల్లలు కొంచెం ఎంజాయ్ చేస్తారు అలాగా హాలిడేస్ అనేసి ఊరికొచ్చాము. ఇక్కడ టొమాటో తోట పెట్టారు. పొలంకి వస్తే తోట చూడందాడు. నా చిన్నప్పుడు మెమరీసే గుర్తొచ్చేసాయి. అవి కూడా మీ దగ్గర షేర్ చేసుకుందాము అనేసి ఇలా వీడియో అయితే పెడుతున్నాను. కుకింగ్ వీడియోస్ కూడా పెట్టొచ్చు, బట్ ఇక్కడ కూడా కొన్ని మీ దగ్గర షేర్ చేసుకుందాము అనేసి ఇలా షేర్ చేసుకుంటున్నానండి. ఇలా తోట మొత్తానికి ఎతికిన కూడా అస్సలు ఎక్కడ పండిన టొమాటోలు అయితే దొరకట్లేదు. ఎందుకంటే నిన్ననే తెంపేశారంట, అందుకే ఎక్కడ దొరకట్లేదు. ఇలా కొంచెం బాగా కొద్దిగా దూరగా పండినవి ఉంటే అలాంటివి అయితే ఇలా ఒక 2-3 తీసేసుకుంటున్నాను. మా చిన్నప్పుడైతే ఇలా బాగా తోటలో పండిన టొమాటోల్ని తెంపే టైంలో అలా బాగా పండిన టొమాటోల్ని తీసేసుకొని పంచదార లేదంటే ఉప్పు అలా పెట్టేసుకొని తినేవాళ్ళము. తోట మొత్తానికి ఎతికిన కూడా అస్సలు దొరకట్లేదు నాకైతే. ఇవైతే క్యాబేజు, ఇంటికి తినడానికి కొన్ని క్యాబేజ్ కూడా పెట్టుకున్నారు. ఈ టొమాటోలు అయితే బెంగళూరులో ఎక్కువ అడగరండి. రౌండ్ టొమాటోలు ఉంటాయి కదా, పుల్లటి టొమాటోలు, అవే ఎక్కువ డిమాండ్ ఉంది బెంగళూరులో అయితే. ఇక్కడ ఇవే ఎక్కువ అడుగుతారంట. ఈ టొమాటోలో పెట్టేశారు. సో నేనైతే ఈరోజు మా చిన్నప్పుడు తిన్నట్టే కొంచెం పంచదార వేసుకొని తింటున్నాను. బాగా పండిన టొమాటో అయితే దొరకలేదు, కాయలాగా ఉంది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఫ్రెష్గానే తోటలో తెంపుకున్నాం కదా, బాగా నీళ్ళైతే బాగా వాటరిష్గా ఉంది టొమాటో కూడా. అండ్ పంచదార వేసుకొని తింటున్నా కదా, టేస్ట్ అయితే సూపర్ ఉంది. సో మీలో ఎవరికైనా నాలాంటి మెమరీస్ ఉంటే కనుక తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేకపోతే లేదు. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. బాయ్.